దేవుని బిడ్డలారా, పరిస్థితులు బాగలేకపోయినా, నీ కుటుంబంలో మీ జీవితంలో పరిస్థితులు అంత బాగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నీకు మేలు చేసే దేవుడు. దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు. నీ పరిస్థితులు బాగలేకపోయినా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు సమస్యలలో ఉన్నా, నువ్వు చిక్కుల్లో ఉన్నా, దేవుడు అద్భుత రీతిగా నీకు ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీకు ఉన్నతంగా మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు పరిస్థితులు బాగున్నాయా? బాగాలేవు. చూస్తే ఇంకా రాజు ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అని తెలియకుండా ఉంది. అటువంటి తెలియని పరిస్థితుల్లో కూడా దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి మీకు ఏమేమి రావాలో అవన్నీ అడిగి తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఇదే గొప్ప విశ్వాసం. ఇదే గొప్ప విశ్వాసం. నీ పరిస్థితులు బాగలేకపోయినా, నువ్వు సమస్యల్లో ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు అనారోగ్యంలో ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు ఏమాత్రం మెరుగుగా కనబడకపోయినా దేవుని పైన విశ్వసించడమే, దేవుడు చెప్పింది చెయ్యడమే గొప్ప విశ్వాసము. హల్లెలూయా. గొప్ప విశ్వాసము గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తుంది. నువ్వు పరిస్థితిని కాదు నువ్వు నమ్మేది, నీ సమస్యలు కాదు, సమస్యల వైపు కాదు నువ్వు చూసేది. నువ్వు ఎవరి వైపు చూడాలి? నువ్వు దేవుడి వైపు చూస్తే సమస్యలన్నీ కూడా ఏమవుతాయి? నీకు చిన్నగా కనబడతాయి. అప్పుడు నువ్వు దేవుడి వైపు చూడకుండా నువ్వు సమస్య వైపు చూస్తే దెబ్బకే ఆ సమస్య చూసే గుండె ఆగిపోద్ది. దేవుడికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమైనా బాగుందా? చెప్పండి. ఇజ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ఇంకా కఠినమైన పనులు చేపిస్తున్నాడు రాజు. అయినప్పటికీ కూడా దేవుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఆ కఠినమైన పరిస్థితులు, ఆ ఇబ్బందికరమైన పరిస్థితి, ఆ వేదనకరమైన పరిస్థితులు, ఆ దిక్కుతోచని పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుని వైపే మనం చూచి విశ్వసించి ఆయన్ని వెంబడిస్తే ఖచ్చితంగా ఆయన కీడును ఏం చేస్తాడు? మేలుగా మార్చే దేవుడై ఉన్నాడు.